స్టాక్ మార్కెట్లో ట్రెండింగ్ మూవ్స్ వచ్చేలోపు క్యాపిటల్ అంతా కన్సాలిడేషన్ జోన్లో పోగొట్టేసుకుంటారు. నిజం చెప్పాలంటే 180 మంది ఈ కన్సాలిడేషన్లో ట్రాప్ అయిపోతారు. ఎవరు చెప్పని, ఎక్స్ప్లెయిన్ చెయ్యని ప్రాక్టికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ ఈ వీడియోలో రివీల్ చేసేస్తా. నిజమైన ట్రేడింగ్ అంతా కన్సాలిడేషన్లోనే జరుగుతుంది, ట్రెండింగ్ మూవ్స్లో కాదు. ఎలా సర్వైవ్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. కన్సాలిడేషన్ అంటే మార్కెట్ ఒక్క జోన్లోనే ఫ్రీజ్ అయిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఎక్కువగా మనకి విక్సే కనిపిస్తూ ఉంటాయి, బాడీ కంటే కూడా. స్టాప్ లాస్లు టచ్ అయిపోతూ ఉంటాయి, ప్రాఫిట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి, మొత్తం గందరగోళం అయిపోతూ ఉంటుంది. చార్ట్స్ చూస్తూ ఉంటాం, అనాలిసిస్ చేస్తూనే ఉంటాం, కానీ రిజల్ట్ మాత్రం ఉండదు. చాలామంది ట్రేడర్సు ట్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఇంక ఇది బ్రేక్అవుట్ అనుకొని ట్రాప్లో పడిపోతూ ఉంటారు. ఒక్కటే గుర్తుంచుకోండి, కన్సాలిడేషన్ జోన్లో పెరిగే ప్రతి ఒక్క క్యాండిల్ పైకి వెళ్ళిపోదు, పడిపోయే ప్రతి ఒక్క క్యాండిల్ కిందకి వచ్చేయదు. కన్సాలిడేషన్లో ఉన్నప్పుడు మన పేషెన్స్ని, మన డిసిప్లిన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది మార్కెట్లో ఉండే చార్ట్. మూమెంట్ వచ్చిన ప్రతి ఒక్క క్యాండిల్లో ఎంటర్ అయిపోవడం, స్టాప్ లాస్ టచ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవడం. మొమెంటం మిస్ అవ్వకుండా ఉండాలి అని ఓవర్ ట్రేడ్ చేసేయడం, ఇదే అన్నిటికన్నా పెద్ద మిస్టేక్. స్టాప్ లాస్ టచ్ అయిన ప్రతి ఒక్కసారి మన ఈగోకి ఊపు వస్తూ ఉంటుంది. బ్రేక్అవుట్ వచ్చేసింది చూడు అని ఫోర్స్ ట్రేడ్స్ చేసేస్తూ ఉంటాం. ఇలా క్యాపిటల్ అంతా స్లోగా డ్రిప్ అయిపోతూ ఉంటుంది. ఇదేగా మ్యాక్సిమం అందరి ట్రేడర్స్కి జరుగుతుంది. ఇదే నిజం. ఇదే కనుక జరుగుతూ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ముందు ముందు చాలా ప్రాక్టికల్లీ ప్రూవెన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నిక్స్ చెప్తాను. నా ఇనిషియల్ డేస్లో ప్రతి ఒక్కసారి 1 లక్ష పెట్టడం, సగం నా క్యాపిటల్ అంతా కన్సాలిడేషన్లోనే డ్రైన్ అయిపోయేది. ఆ టైంలో నాకు నిజంగా ఆ టైంలో తెలియదు కన్సాలిడేషన్లో అంత పెద్ద దెబ్బలు తగులుతాయని. ప్రతి చిన్న మూమెంట్ ఎంటర్ అయిపోయేవాడిని, చాలా టైట్ స్టాప్ లాస్ పెట్టేవాడిని, ప్రతి ఒక్క క్యాండిల్కి ఆర్డర్ పెట్టేవాడిని. స్టాప్ లాస్ టచ్ అయ్యాక ఇదేం మార్కెట్ రా బాబు అని అనుకునేవాడిని. ఆ టైంలో నాకు అర్థమయ్యేది కాదు ప్రాబ్లం ఏంటో. ఈ క్యాండిల్స్ నాతో ఒక ఆట ఆడేసుకుంటున్నాయని అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఆడుకుంటున్నా, ఆ తర్వాత సంగతి. అయితే యాక్చువల్ ప్రాబ్లము మార్కెట్లో లేదు, మన పేషెన్స్లో ఉంది. కన్సాలిడేషన్లో ది బెస్ట్ ట్రేడ్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నాక లాస్ అయితే చార్ట్ని బ్లేమ్ చేయడం కాదు, ఒక క్లారిటీ మెయింటైన్ చేయడం. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్ అని. ఇది ద బెస్ట్ ట్రేడ్ కన్సాలిడేషన్లో. మార్కెట్ సైలెంట్ అయితే మనం కూడా సైలెంట్ అవ్వాలి. ఈ జోన్లో పేషెన్సే మనకి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెపన్. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ చెప్తా, ట్రై చేయండి. ఇవి ఎంత యూస్ఫుల్ అనేది మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఫస్ట్ వన్, మార్కెట్లో మూమెంట్ లేనప్పుడు ఆ జోన్ హై ఎండ్లోకి ఒక బాక్స్ డ్రా చేయండి. ఆ బాక్స్ అబౌవ్ ఆర్ బిలో క్లోజ్ అయ్యే వరకు నో ట్రేడ్ అని ఒక పేపర్ మీద రాసుకొని మీ స్క్రీన్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వన్, సైలెంట్ క్యాండిల్ ఫిల్టర్. చార్ట్లో 2 క్యాండిల్స్ పక్క పక్కనే ఫామ్ అవుతున్నాయా, అస్సలు అక్కడ ట్రేడే లేదు, అస్సలు వద్దు. ఓన్లీ పెద్ద క్యాండిల్ ఫామ్ అయ్యి దానికి తగ్గట్టు వాల్యూమ్ ఉంటేనే యాక్షన్కి ప్లాన్ ప్రిపేర్ చేయండి. అప్పటిదాకా కామ్గా కూర్చోండి ప్రశాంతంగా, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వన్, విక్ ఆడిట్. విక్స్ ఎక్కువ ఉన్న క్యాండిల్స్లో ట్రేడ్ చేయడం అంటే రిస్క్. ఇది బాగా గుర్తుంచుకోండి. విక్స్ ఎక్కువ ఉన్న క్యాండిల్లో ట్రేడ్ తీసుకోవడం అంటే దానికి మించిన రిస్క్ ఇంకోటి ఉండదు. రిస్క్ లేకపోతే కిక్ ఉండదు, రిస్క్ హైతో ఇష్క్ హై. మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేది రస్క్ మాత్రమే. ఇలాంటి మాటలన్నీ యాడ్స్లో, వెబ్ సిరీస్లో బాగుంటాయి, రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి ఇవన్నీ. రిస్క్ తీసుకోవాలి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ మాత్రమే తీసుకోవాలి. జీవితమే ప్రశ్నార్థకం అయ్యే రిస్క్ తీసుకోకూడదు. నెక్స్ట్ వన్, మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 డే 4 hours, 1 hour 15 minutes టైం ఫ్రేమ్స్ చెక్ చేయండి.
డైరెక్షనల్ బయాస్ సింక్ అయితేనే ఎంట్రీ ఇవ్వండి, లేకపోతే అసలు వద్దు. నష్టమేం లేదు. ప్రశాంతంగా చార్ట్స్ చూస్తూ కూర్చోండి, చాలా నేర్చుకోవచ్చు చార్ట్స్ని గమనిస్తూ ఉంటే. స్టాప్ లాస్ ఆడిట్. స్టాప్ లాస్ ట్రేడ్కి మాత్రమే కాదు, మన మైండ్కి కూడా పెట్టుకోవాలి. కన్సాలిడేషన్లో స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే రివెంజ్ ట్రేడ్స్కి దిగద్దు. ఈ లైన్ పేపర్ మీద రాసి మీ సిస్టమ్ ముందు పెట్టుకోండి. నెక్స్ట్ వన్, 3 మిస్ రూల్. కన్సాలిడేషన్లో 3 ట్రేడ్స్ వరుసగా మిస్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి అనుకోండి, పొజిషన్ సైజ్ని ఇమ్మీడియట్గా తగ్గించండి. మైండ్ స్టేబుల్ అవ్వకుండా పెద్ద పెద్ద ట్రేడ్స్ అస్సలు చెయ్యొద్దు. నెక్స్ట్ పాయింట్, బ్రేక్అవుట్ పేషెన్స్. మీరు డ్రా చేసిన బాక్స్ బ్రేక్అవుట్ అయ్యాక క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోవద్దు. మీరు ఎంతైతే పొజిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో అందులో 25% మాత్రమే ఎంటర్ అవ్వండి. మిగిలింది రీటెస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఫేక్ బ్రేక్అవుట్ ట్రాప్లో పడద్దు. కన్సాలిడేషన్లో సర్వైవ్ అవ్వడం అంటే మనం అనుకున్నది జరగనప్పుడు చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ పేషెన్స్తో డిసిప్లిన్ని అలవాటు చేసుకోవడం. ట్రేడ్ ప్లాన్, జర్నలింగ్, డైలీ రివ్యూ ఇవన్నీ ఫాలో అవ్వండి. కన్సాలిడేషన్ మార్కెట్లో ట్రెండింగ్ మార్కెట్ అంటే అందరికీ నచ్చుతుంది, కానీ కన్సాలిడేషన్లో వచ్చే లాసెస్కి మార్కెట్ని బ్లేమ్ చేసేస్తాం. నిజమైన ట్రేడర్ అంటే కన్సాలిడేషన్ని సక్సెస్ఫుల్గా దాటగలిగేవాడే. పేషెన్స్కి సబ్స్టిట్యూట్ మార్కెట్లో లేదు. మన డిసిప్లిన్ పర్ఫెక్ట్ ట్రాక్ మీదకి వచ్చేది ఒక్క కన్సాలిడేషన్ జోన్లోనే. కన్సాలిడేషన్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. ట్రెండింగ్లోకి మార్కెట్ వచ్చేసాక మీరేంటో మీకే తెలుసు. మీ కన్సాలిడేషన్ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ ఛానల్ వర్త్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.